బ్రో మనం కూడా ఒక పోలీస్ స్టేషన్ పెడదామా? పోలీస్ స్టేషనా? అవును, పోలీస్ స్టేషనే. మనం కూడా సొంతంగా ఒకటి పెడదాం. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉంది, ప్రైవేట్ స్కూల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. అట్లనే గవర్నమెంట్ పోలీస్ స్టేషన్ ఉండాలా, ప్రైవేట్ పోలీస్ స్టేషన్ ఉండాలా. ఆ ప్రైవేట్ది మనమే పెడదాం. కరెక్టే బ్రో. బీదవాళ్ళు గవర్నమెంట్ పోలీస్ స్టేషన్కి వస్తారు, బలిసిన వాళ్ళు ప్రైవేట్కి వస్తారు. అంతే మరి. పోలీస్ స్టేషన్ పెట్టనీకే యా బ్యాంకు లోన్ ఇస్తుందో కనుక్కో, 2 ప్లాట్లు కొని స్టేషన్ పెట్టేద్దాం. కనుకుంటా కానీ పోలీస్ స్టేషన్ పెడితే మనకి గిరాకెట్ అవుతుంది. ఎట్లా అంటే కేసులు పెట్టనీకి వచ్చిన వాళ్ళతోనే డబ్బులు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మొగుడు పిల్లల కేసు అనుకో 300 తీసుకుందాం, ఆస్తిపాస్తుల కేసు అనుకో 600 తీసుకుందాం, దొంగతనం కేసు అనుకో 900 తీసుకుందాం. ఇట్లా ఒక్కో కేసుకి ఒక్కో రేట్ పెడదాం, ఇంక్లూడింగ్ GST. అవును బ్రో, ఈ లెక్క ప్రకారం గిరాకీ బాగా అవుతుంది. తొందర పెట్టేద్దాం. ఒకవేళ స్టేషన్ బార్ రన్ అయిందనుకో నెక్స్ట్ సుప్రీంకోర్టు పెడదాం. నీ రెజ్యూమ్ లో 2 years గ్యాప్ ఎందుకు వచ్చింది? జైల్లో ఉన్నా. ఎందుకు? లాస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళా, నీ క్వాలిఫికేషన్ జాబ్ రాదు అన్నాడు, మటర్ చేసేసా. రేపే వచ్చి జాయిన్ అయిపోండి.